సమాజానికి శత్రువుగా మారిన గంజాయిని నిర్మూలిద్దామని ఈగల్ చీఫ్ రవికృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సహకారంతో ఈగల్ డ్రగ్స్ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఒక బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లటం వల్ల రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించగలిగామన్నారు. ఎక్కడ గంజాయి ఉన్నా తక్షణమే అధికారులు అప్రమత్తం కావాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జిల్లా పోలీసులు, ఈగల్ యంత్రాంగం, అదేవిధంగా ఇతర శాఖలు కూడా సమన్వయంతో దీంట్లో కోప్టా చట్టం ప్రకారం సుమారు 45,000 షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ ఖచ్చితంగా సుమారుగా ఒక 75 లక్షల రూపాయల ఫైన్ కూడా వీటి ద్వారా ఇంపోజ్ చేయడం జరిగింది. చాలా యువత అప్రమత్తం అయ్యారు. ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. 40,000 విద్యా సంస్థల్లో 2025లో ఈగల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా 20 లక్షల మంది విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కలిశారు. వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 1972 ఇది 5 కోట్ల మంది ప్రజల చేతిలో ఒక అస్త్రం లాంటిది. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే దయచేసి 1972 కాల్ చేయండి. ఇది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చర్చించుకోవాలి, ప్రతి వీధిలో చర్చించుకోవాలి. మీ గ్రామంలోకి కానీ, మీ వాడలోకి కానీ, మీ బడిలోకి కానీ, మీ కాలేజీలోకి కానీ, మీ ఇంట్లోకి కానీ ధైర్యంగా 1972 కాల్ చేయండి. ఎక్కడా కూడా మీ వివరాలు బయటికి చెప్పం, చాలా గోప్యంగా ఉంచుతాం.